అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఏప్రిల్ 10వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారికి సంభవించబోయే సమస్యలకు ఎటువంటి పరిష్కారాలను కనుగొనబోతున్నారు, అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేయడం ద్వారా, ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా వారి సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామదాసు స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి మన గురువుగారి దగ్గర సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే మన దగ్గర పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. ఎటువంటి సమస్యలకైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. మీకు ఉన్న సమస్యలకు తగిన పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి జన్మలో ఏ అదృష్టం చేసుకున్నారో కానీ గ్రహస్థితులు అనుసరించి వీరికి ఇకపై అనుకూలమైన ఫలితాలు అయితే చేతికి అందబోతున్నాయి. ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలు కూడా వీరు చవి చూడబోతున్నారు. ఇది అక్షర సత్యం అని అయితే తెలుసుకోవాలి. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఈ రోజు మీరు గతంలో చేసుకున్నటువంటి పుణ్యఫలం కారణంగా చాలా మానసికంగా ఆనందంగా ఉండబోతున్నారు. గొప్ప శ్రేయస్సు ఉండబోతుంది. జీవితంలో పై స్థాయికి చేరబోతున్నారు. ఎన్నో నూతన అవకాశాలు కూడా మీకు అందిపుచ్చుకోబోతున్నారు. ఎటువంటి రంగంలో ఉన్నా సరే ఈ యొక్క రాశి గల వారికి ఎంతో అనూహ్యమైన రోజనైతే చెప్పుకోవచ్చు. అందులోనూ మధ్యాహ్నం 1 గంట దాటాక ఈ యొక్క రాశి గల వారు ఒక వార్తనైతే వినబోతున్నారు. ఈ వార్తను విని ఖచ్చితంగా మీరైతే షాక్కి గురికాక తప్పదు. ఎందుకంటే రేపటి రోజున గ్రహాల్లో అనుకూలతలో ఉన్న మార్పుల కారణంగా మీరు ఎన్నో రకాల అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా అందుకోబోతున్నారు. ఇదైతే నమ్మశక్యం కానటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం అని అయితే మీరు తెలుసుకోవాలి. ఇటువంటి పరిస్థితిని చూసి మీరు ఖచ్చితంగా షాక్ అవ్వక తప్పదు. మీరు ఉత్సాహంలో మునిగి తేలుతారు. ఇటువంటి అదృష్టకరమైన సమయం మీకు వస్తుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. మిమ్మల్ని చూసి అందరూ కూడా అసూయపడేలాగా అయితే రేపటి రోజున మీకు ఉండబోతుంది. మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు రేపటి రోజున నడవడిగ్గా అడుగులు వేసుకుంటూ కొన్ని లక్ష్యాలు కూడా ఉండబోతున్నాయి. రేపటి రోజున ఈ యొక్క జాతకులు మీకు ఉన్నటువంటి లక్ష్యాలు ఏర్పరచుకోవడం ద్వారా కాస్త మాత్రమే రేపటి రోజున మాత్రం వీరి యొక్క తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరి యొక్క లక్ష్యాలను చేరుకునేంత వరకు కూడా కఠోర శ్రమను చేస్తూ ఉంటారు. వీరి యొక్క శ్రమ పట్టుదల కారణంగా రేపటి రోజున ఎంతటి శుభ ఫలితాలను అందుకోబోతున్నారో కానీ వీరు మాత్రం భగవంతుని యొక్క ఆశీర్వాదం నిండుగా అయితే కలిగి ఉన్నారు. రేపటి రోజున మీపై పుష్కలంగా అయితే భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఎంతో ఉండబోతుంది. రేపటి రోజున ఎటువంటి పనిలో ఉన్నా కూడా నిర్లక్ష్యాన్ని అస్సలు వహించవద్దు. మీరు బద్ధకాన్ని పక్కన పెట్టి మీ వంతు ప్రయత్నం కోసం ప్రతి విషయాన్ని కూడా మీరు ప్రయత్నించి చేరండి. స్టాక్ మార్కెట్లో ఉన్న యొక్క రాశిగల జాతకులు రేపటి రోజున అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే చూడబోతున్నారు. మీరు అనుకునే ప్రతి ఆలోచనలో కూడా సఫలం కాబోతున్నారు. నూతన పెట్టుబడులు పెట్టే అవకాశాలు రేపటి రోజున ఎంతో బాగా అయితే మీకు రెట్టింపు ఆదాయాన్ని కూడా అందించబోతున్నాయి. లావాదేవీలకు సంబంధించిన పెట్టుబడులు కూడా మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా మీ మీద ఎంతోమంది కన్ను వేస్తూ ఉన్నారు. కానీ వారే మిమ్మల్ని చూసి చాలా గర్వపడేలాగా అయితే రేపటి రోజు మీకు ఉండబోతుంది. విమర్శకుల యొక్క ప్రశంసలు సైతం రేపటి రోజున మీరు అందుకోబోతున్నారు. క్రియేటివ్ రంగాల్లో ఉన్న వారికి రేపటి రోజున కొత్త ఆలోచనల వరకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. మీ యొక్క ఆలోచనలు అందరూ కూడా గౌరవించబోతున్నారు. మీ పై అధికారులు కూడా మీ యొక్క ఆలోచనల శక్తిని చాలా బాగుందన్నట్లుగా మెచ్చుకునే విధంగా అయితే మాట్లాడతారు. రేపటి రోజున పనికి తగ్గట్టుగా మీరు ఎంతో జాతకులు అయితే మంచి మీకు అదృష్టం వరించే అవకాశం కూడా ఉంది. ఎంత పని చేసినా గుర్తించని ఒక సంస్థ, ఎంత పని చేసినా గుర్తించని ఒక భాగస్వాములు కావచ్చు. రేపటి రోజున మాత్రం మీ యొక్క నైపుణ్యాన్ని చూసి వాళ్ళు చాలా వరకు కూడా ఆశ్చర్యపోక తప్పదు. అంతేకాదు మీ యొక్క ఆలోచన శక్తి సైతం ఇంతకుముందు బాగా ముందు రోజుల్లో వెళ్ళడానికి ఖచ్చితంగా అసూయపడేలాగా అయితే మీరు చేయబోతున్నారు. ఇంత బాగా మీ జీవితం ఎంతగా మారిపోతుందంటే కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క గౌరవం తలెత్తుకునే విధంగా అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గలవారు ఎటువంటి లక్ష్యాలు పెట్టుకున్నా కూడా
వారు మాత్రం విదేశాల్లో చదువు కావచ్చు, అలాగే సొంత వ్యాపారం పెట్టుకుని పైకి రావాలని కలకంటున్న వారు కూడా కావచ్చు, కళారంగంలో ఉన్న వాళ్ళు కూడా కావచ్చు, ఎవరైనా కానీ రేపటి రోజున మాత్రం ఒక మంచి సదవకాశాన్ని అయితే మీరు తలుపు తట్టబోతుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక మీరు ఈ యొక్క వార్తనైతే అందుకోబోతున్నారు. ఈ వార్త మీకు ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, లేదా ఒక మనిషి ద్వారా రావచ్చు, లేదా ఖచ్చితంగా అయితే మీకు అంది తీరుతుంది. ఈ వార్త విన్న వెంటనే ఆలస్యం చేయకుండా మీ యొక్క పనిని మొదలుపెట్టండి. నిర్లక్ష్యాన్ని మాత్రం అస్సలు చూపించవద్దు. రేపటి రోజున 100% మీ జీవితంలో సరికొత్త ఆనందాన్ని నెలకొనే, ఒక సంతోషాన్ని నింపబోయే ఒక మంచి వాతావరణాన్ని అయితే మీరు చూడబోతున్నారు. చాలా వరకు ఆర్థిక స్థిరత్వం పెరిగే రోజునైతే చెప్పుకోవచ్చు. ఫోన్ కాల్ రూపంలో కానీ, మెయిల్ రూపంలో కానీ మీకు రాబోయే వార్త ఉద్యోగానికి సంబంధించిన లావాదేవీల విషయంలో కావచ్చు, నూతన ఉద్యోగానికి సంబంధించిన ఒక మంచి శుభవార్త కూడా కావచ్చు, మీకు ఒక లెటర్ ద్వారా కానీ ఒక ఆఫర్ కూడా రావచ్చు. కానీ రేపటి రోజున మాత్రం ఇంతకు మించిన ఒక శుభవార్త ఇంకేముందంటే, మీరు అనుకున్న విషయం జరగడం వల్ల మానసిక ప్రశాంతత ఎంతో మెండుగా ఉండడం, రేపటి రోజున వడివడిగా అన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. ఉద్యోగంలో కూడా పలు కీలక మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. గతంలో మీ యొక్క ఆలోచనలు సైతం పెండింగ్లో ఉండి పక్కన పెట్టేసి ఉండవచ్చు. అటువంటి పక్కన ఉన్న పనులన్నీ కూడా సజావుగా పూర్తయి మీకు ఎన్నో మేలు ఫలితాలు కూడా రాబోతున్నాయి. మీ శ్రమకు తగ్గ గుర్తింపును మీకు ప్రశంసల ద్వారా అందబోతుంది. ఒక మంచి ఆలోచనను కూడా మీరు ముందుకైతే తీసుకువెళ్ళే విధంగా మీ పై అధికారులు ఒక ఆలోచన అయితే మీకు చెప్పి అప్రూవల్ ఇచ్చి వారిపై అధికారులు కూడా మిమ్మల్ని తెలియజేయబోతున్నారు. మధ్యాహ్నం 1 గంట దాటాక మాత్రం ఈ శుభవార్త మాత్రం మీకు అంది తీరుతుంది. ఖచ్చితంగా అయితే రేపటి రోజున మీరు ఒక శుభవార్త, తప్పకుండా ఊహించని వార్త అయితే మీరు వినబోతున్నారు. అనూహ్యంగా వచ్చిన వార్త మీకు తగిన గుర్తింపును కూడా కలగజేయడమే కాకుండా ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పెంచుతుంది. కుటుంబంలో కూడా మీకంటూ ఉన్న ఒక గౌరవ స్థాయి కూడా ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని చులకన భావనతో చూసి ఉన్నారో, మిమ్మల్ని ఎవరైతే తలదించుకొని చూస్తూ ఉన్నారో, మీకు క్షమాపణలు కూడా చెప్పబోతున్నారు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు మీ సహోద్యోగులు కూడా అపార్థాలు పక్కన పెట్టేసి రేపటి రోజున మీరు ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా అయితే గడపబోతున్నారు. రేపటి రోజున మాత్రం అందరితో కలిసి బయటకు వెళ్ళి మీరు సంతోషంగా గడపబోయే ఒక ఎన్నో ఆనందకరమైన క్షణాలు కూడా మీరు చూడబోతున్నారు. మీ చుట్టూనే మీ మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు. ఒక రకంగా సెలబ్రిటీ హోదా కూడా మీకు రావస్తుంది. అలాగే మనసుకు చాలా ప్రశాంతంగా ఉండబోతుంది. మనసు ఆనందంలో తేలాడిపోతుంది. కొన్ని రోజులు మాత్రం రేపటి రోజున ఖచ్చితంగా జరుగుతుంది. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున కలిసి ఎంతో బాగా రాబోతుంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత మాత్రం వీరు వినబోతున్న ఒక వార్త మాత్రం మిమ్మల్ని ఎంతో ఉల్లాసపరుస్తుంది. ఆనందంలో మునిగి తేలబోతారు. మీ యొక్క విజయాన్ని నలుగురితో పంచుకోబోతారు. మీ యొక్క ఆనందాన్ని కుటుంబ సభ్యులతో ఈ సమయాన్ని ఎంతో సంతోషంతో గడపబోతున్నారు. మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ప్రతినిత్యం స్మరిస్తూ ఉండండి. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా దైవనామ స్మరణ చేసుకోవడం వల్ల మరిన్ని ఉత్తమమైనటువంటి శుభ ఫలితాలు కూడా మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు. అలాగే మీకు వీలు దొరికినప్పుడల్లా తప్పకుండా గోమాత సేవ చేసుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. మీకు ఉన్న దాంట్లో పేదవారికి సహాయం చేయడం, దాన ధర్మాలు చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు ఎన్నో మేలు ఫలితాలు కూడా జరుగుతాయి. తప్పకుండా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి అమ్మవారి దర్శనం చేసుకోవడం మీకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఎర్రని, తెల్లని పూలతో మీరు అభిషేకం చేసుకోవడం, పూజ చేసుకోవడం, కుంకుమార్చన చేసుకోవడము, అలాగే కనకదార స్తోత్రాలు పఠించడము, లలితనామ సహస్రనామాలు పఠించడము, విష్ణు సహస్రనామాలు పఠించడము కూడా మీకు ఎంతో మేలు చేకూరుతుంది. తప్పకుండా రేపటి రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మీరు కొలుచుకున్నట్లయితే అమ్మవారు నిత్యం మీ ఇంట్లోనే కొలువై ఉంటారు. లక్ష్మీ కటాక్షం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. రేపటి రోజున ఉదయం నిద్రలేచిన వెంటనే తప్పకుండా ఇల్లంతా శుభ్రం చేసుకొని అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ముందు మీరు తప్పకుండా దీపారాధన చేసుకోవడం, ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడము, అలాగే శ్రీ సూక్తం పఠించడము, తులసి మాత దగ్గర అగరబత్తీలు వెలిగించి నైవేద్యం సమర్పించి దీపారాధన చేయడం, ఇటువంటివన్నీ పనులు కూడా మీకు తప్పకుండా కుటుంబంలో సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా సిరి సంపదలను కూడా కలగజేస్తుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.